వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మీరెన్ని కండిషన్స్ పెట్టినా నాకు సంబంధం లేదు. ఐ డోంట్ కేర్. నా స్టైల్ని నేను ఫాలో అవుతాను, నా ఓల్డ్ స్టైల్ని నేను ఫాలో అవుతాను అంటున్నారు ప్రభాస్. ఇంతకీ ప్రభాస్ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందా? తన మూవీస్ ఆల్రెడీ ఫౌజీలో కూడా నటిస్తున్నారు. కల్కి 2 కూడా సెట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. త్వరలోనే షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇటువంటి న్యూస్ అన్నీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా అప్డేట్ ఉందా అనుకుంటున్నారా? ఒక్కసారి ప్రభాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తను చకచకా సినిమాలు చేసేసి త్వరగా రిలీజ్ చేద్దామని చూస్తూ ఉంటారు. ఒకే ఇయర్లో 2-3 సినిమాలు కూడా వచ్చినటువంటి దాఖలాలు మనం చూసాం. ఒకేసారి సెట్స్లో కూడా ఆ సినిమాలో షూటింగ్లో పాల్గొంటారు, ఈ సినిమాలో షూటింగ్లో పాల్గొంటారు. అదే ప్రభాస్ స్టైల్. మరి కొందరు డైరెక్టర్స్ మాకు ఎస్పెషల్గా బల్క్ డేట్స్ కావాలి, మాకు ఈ బల్క్ డేట్స్లో మరే మూవీలో చేయొద్దు అంటూ కొందరు కండిషన్స్ పెడుతూ ఉంటారు. మరి ఆ కండిషన్స్ అన్నింటినీ కూడా వైలేట్ చేస్తూ ఉంటారు ప్రభాస్. ఎవరైనా సరే నా రూట్లోకే రావాలి, నేను వాళ్ళ రూట్లోకి వెళ్ళను అంటూ ఉంటారు. సో మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన నుంచి వచ్చినటువంటి మూవీ రాజాసాబ్ అనుకున్నంత పెద్దగా ఆడలేదు. సో నెక్స్ట్ మూవీస్ పైన కాన్సన్ట్రేట్ చేశారు. మరి నెక్స్ట్ ఫౌజీ చిత్రంలో హను రాఘపూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఫౌజీలో నటిస్తున్నారు. దాంట్లో షూటింగ్లో పాల్గొంటూనే కల్కి 2లో కూడా ఆయన అటెండ్ అవుతారనే కథనాలు కూడా వినిపించాయి. మరి త్వరలోనే కల్కి 2 మూవీలో కూడా ఆయన షూటింగ్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి రెండే కాకుండా మోస్ట్ అవైటెడ్ మూవీ ఫ్రమ్ ప్రభాస్ ఏదన్నా ఉంది అంటే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ. మరి ఈ స్పిరిట్ మూవీ గురించి ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని చెప్పి అందరూ వేచి చూస్తూ ఉంటారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అంటేనే అందరికీ ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసిందే. మరి ఇందులో రెబల్ స్టార్ని డార్లింగ్ని ఏ విధంగా చూపిస్తారా అని చెప్పి అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు. సో స్పిరిట్ మూవీకి గతంలో సందీప్ రెడ్డి వంగ పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ని వైలేట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభాస్. అదేంటి అంటే ఆయన డేట్స్ ఏవైతే బల్క్ డేట్స్ కావాలని కోరడం, సో బల్క్ డేట్స్ నా నుంచి కాదు అని చెప్పడం. మరి అదే కాకుండా సందీప్ రెడ్డి వంగ తాను డైరెక్ట్ చేసే మూవీలో షూటింగ్లో పాల్గొన్నప్పుడు వేరే మూవీ షూటింగ్కి వెళ్ళకూడదు అనే కండిషన్స్ పెట్టారు. మరి ఇప్పుడు అవన్నీ కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకని చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి ఫౌజీ షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రభాస్ తర్వాత అటు కల్కి 2లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇవి రెండింటికి ప్యారలల్గా స్పిరిట్ మూవీలో ఆయన నటిస్తారు, ఆయన షూటింగ్లో పాల్గొనబోతున్నారు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే మొత్తానికి మీరెన్ని కండిషన్స్ పెట్టినా ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు, నేను నా స్టైల్నే ఫాలో అవుతాను అని చెప్పి ప్రభాస్ అంటున్నారు. మరి మొత్తానికి డైరెక్టర్స్ కూడా ప్రభాస్ రూట్లోకే వస్తున్నారు తప్పిస్తే తమ రూట్లోకి ప్రభాస్ను మార్చుకోలేకపోతున్నారు. మనందరికీ ప్రభాస్ గురించి తెలిసిందే. అసలు ప్రభాస్కు ఉన్నటువంటి మార్కెట్, తన నుంచి మూవీ వస్తుందంటే చాలు ఏ విధంగా అసలు పబ్లిసిటీ లేకపోయినా ఆ మూవీ ఏ విధంగా హిట్ కొడుతుందో. సో బాహుబలి సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగిపోవడం, తర్వాత బిజీగా ఉండడం, మూవీస్ కూడా చకచకా చేయడం, చకచకా రిలీజ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం. మరి ఇప్పుడు ఒకేసారి 3 సినిమాల్లో షూటింగ్లో పాల్గొంటూ హవా సృష్టిస్తారా? ఇంతకీ సందీప్ రెడ్డి వంగ మూవీ అంటే దర్శకత్వంలో వచ్చే మూవీ ఎలా ఉండబోతుంది? ఇటువంటి న్యూస్ అయితే సోషల్ మీడియాలో క్వశ్చన్స్ అయితే బాగా రైజ్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ తన స్టైల్ని మార్చుకొని అంటున్నటువంటి ప్రభాస్ మరి డైరెక్టర్స్ని తన రూట్లోకి మార్చేసుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.